అందరికీ షలోమ్. ఈరోజు బైబిల్ నెలల ప్రకారం రెండవ నెల గురించి మనం తెలుసుకుందాం. అంటే ఈ నెలని హీబ్రూలో అయార్ లేక ఇయర్ అంటారు. ఇది మనకి జీప్ అని మన తెలుగు బైబిల్లో మనకి 1వ రాజులు 6వ అధ్యాయం 1వ వచనంలో మనకి ఉంది. దీని యొక్క అర్థం ఏంటంటే క్రాంతి, వెలుగు అని అర్థము. అయితే ఈ యొక్క రెండవ నెలలో జరిగినటువంటి విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఐగుప్తు నుండి బయలుదేరిన 2వ సంవత్సరము 2వ నెల 1వ రోజున ఎలోహిం మోషేతో మాట్లాడి 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగిన మగవారందరినీ లెక్కించమని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇది 1312 BCEలో ఇయర్ 1వ తారీఖున ఇక్కడ మోషేతో చెప్పడం అనేది జరిగింది. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనకి ఇది కనిపిస్తుంది. అలాగే ఇయర్ 1వ రోజు జరిగినటువంటి విషయం ఏంటంటే రెండవ దేవాలయం, అంటే మొదటి దేవాలయం నాశనమైన తర్వాత రెండవ దేవాలయం నిర్మించడం ఈ యొక్క ఇయర్ నెలలో మొదటి రోజున జరిగింది. ఇది పర్షియా రాజు సైరస్ అనుమతితో జెరుబ్బబెల్, అంటే ఈయన దావీదు వంశస్థుడు, ప్రధాన యాజకుడైన యేషువ అనేటువంటి ప్రధాన యాజకుడు. ఇది మనకి ఎజ్రా 2వ అధ్యాయం 40వ వచనంలో కనిపిస్తుంది. వీరు సమక్షంలో ఈ యొక్క దేవాలయం కట్టడానికి ప్రారంభించినటువంటి రోజు. అలాగే ఈ యొక్క పర్షియా రాజు సైరస్ ని తండ్రి ఎన్నుకోవడం అనేది జరిగింది. ఎజ్రా 1వ అధ్యాయం 1వ వచనంలో మనకి కనిపిస్తుంది. పార్శిక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటికై ఎలోహిం పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాతపూర్వకంగా ఇట్లు ప్రకటన చేయించెను. అంటే తండ్రి ఆయన మనసును ప్రేరేపించాడు. ఈయన కోరేష్, అంటే ఈయన్నే సైరస్ అని కూడా అంటారు. ఈయనే మషియాక్ అని ఎలా చెప్తానని అంటారేమో. యెషయా 45వ అధ్యాయము 1వ వచనంలో మనకి ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని తండ్రి తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు చూడండి, తాను అభిషేకించిన కోరేషు అంటే అభిషేకించినటువంటి వ్యక్తి ఆయన. అంటే ఈయన అన్యుల యొక్క రాజు, అన్యుడు అయినప్పటికీ తండ్రి ఆయన్ని అభిషేకించాడు. ఇదే ఇంగ్లీష్లో మనకి మెస్సయ్య అని ఉంటుంది. అలాగే మిగిల్లాలోని తాల్ముదు పేజీ 12Aలో ఎలోహిం అంటే మషియాక్, ఎలోహిం మషియాక్తో మాట్లాడాడు అని ఇక్కడ క్లియర్గా ఉంటుంది. అంటే ఈరోజు అనేక మంది క్రిస్టియన్కి తెలియని విషయం ఏంటంటే మషియాక్ అంటే ఒక్కలే ఉంటారు అని అనుకుంటున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడటానికి చాలామంది మషియాకులు రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క కోరేష్ సైరస్ని ఈ యొక్క మషియాకుగా కూడా చెప్పడం అనేది జరిగింది. అలాగే ఈయన ఈ రెండవ దేవాలయం కట్టించిన తర్వాత ఈ యూదులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది వీరి మీద వ్యతిరేకంగా చెప్పడం అనేది జరిగింది. ఆ సమయంలో ఈ యొక్క కోరేషు ఈ యొక్క మందిరం కట్టడం మళ్ళీ ఆపేయడం అనేది జరిగింది. మళ్ళీ 21 సంవత్సరాల తర్వాత డారియస్ అనేటువంటి రాజు పరిపాలనలో ఇది పూర్తయింది. అలాగే హీబ్రూలో కోరేష్ అంటే కొలిమి కలిగినటువంటి వ్యక్తి అనే అర్థం ఆయనకి. ఇది ఎప్పుడు జరిగిందంటే 370 CEలో ఇయర్ నెల మొదటి రోజు ఈ యొక్క మందిరం కట్టడం అనేది ప్రారంభించినటువంటి రోజు. అలాగే ఇయర్ 10వ తారీఖున 891 BCEలో పవిత్ర మందసము ఫిలిస్తీయులు స్వాధీనం చేసుకున్నారని, ఆయన యొక్క 2 కుమారులు యుద్ధంలో చనిపోయారని తెలుసుకుని ఈ యొక్క ఏలి అంటే ప్రధాన పూజారి మరణించాడు. ఈయన యాజకుల్లో 13వ వ్యక్తి. ఇది ఎప్పుడు జరిగిందంటే ఇయర్ 10వ తారీఖున జరిగింది. అలాగే ఈ యొక్క 2వ నెల 14వ తారీఖున సెకండ్ పాస్ ఓవర్ 1312 BCEలో 2వ నెలలో 14వ సాయంకాలమున ఆచరించమని ఇక్కడ మోషేకు తెలియజేయడం అనేది జరిగింది. ఇది సంఖ్యాకాండం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. అంటే ఫస్ట్ నీసాన్ నెలలో చేస్తారు ఈ యొక్క. అప్పుడు అపవిత్రంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆచరించినటువంటి వ్యక్తులు ఈ యొక్క 2వ నెల
ఇయర్‌లో 14వ రోజు ఆచరించమని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అలాగే ఇయర్ 15 తారీఖున అంటే ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమై వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 2వ నెల 15వ తారీఖున సీను అరణ్యానికి వచ్చారు. అప్పుడు వీరికి ఉన్నటువంటి ఆహారం అంతా కూడా అయిపోవడం అనేది జరిగింది. అప్పుడు ఈ యొక్క మోషే మీద మళ్ళీ సణుక్కోవడం అనేది వీరు చేశారు. ఇది ఎప్పుడు జరిగిందంటే ఇయర్ 15వ తారీఖున అంటే 2వ నెల 15వ తారీఖున జరిగింది. ఇది మనకి నిర్గమకాండం 16వ అధ్యాయం అంతా కూడా మనకి దీని గురించి మనకి ఉంటుంది. అలాగే ఇయర్ 16వ తారీఖున 1313 బీసీఈ వారికి మన్నా అంటే హీబ్రూలో మోన్ అంటారు. ఇది 16వ తారీఖున వారికి పడింది అని ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. అలాగే 16వ తారీఖున 70 CE టైటస్ మరియు రోమన్ సైన్యం యెరూషలేము పై ముట్టడి వేసి ఆ యొక్క గోడలన్నిటిని కూడా నాశనం చేయడం అనేది జరిగింది. అలాగే ఇయర్ 18వ తారీఖు 2వ నెల 18వ తారీఖున రబ్బీ అకీవా గారి శిష్యులైనటువంటి 24,000 మంది శిష్యులు ప్లేగు చేత చనిపోవడం అనేది జరిగింది. ఇది ఓమర్ కౌంటింగ్ లేదా లాగ్బా ఓమర్ అంటారు. అంటే ఈ యొక్క ఓమర్ కౌంటింగ్ జరిగేటువంటి 33వ రోజుకి ఈ యొక్క మరణాలన్నీ కూడా ఆగాయి. ఎందుకు ఇన్ని మరణాలు జరిగాయి అంటే తల్ముద్ ప్రకారం ఏం చెప్తున్నారంటే వీరు ఒకరినొకరు ప్రేమించుకోలేదు, ఒకరినొకరు గౌరవించుకోలేదు. కాబట్టి ఆ యొక్క తెగులు వారిలో పుట్టింది అని ఇక్కడ మిద్రాస్ చెప్తుంది. అయితే ఈ యొక్క రబ్బీ అకీవా గారు ప్రధానమైనటువంటి సూత్రం ఏంటంటే ఆయన లేవీకాండం 19వ అధ్యాయం 18వ వచనం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనకూడదు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అని అనేక సందర్భాల్లో ఆయన చెప్పడం, అదే విషయం గురించి అనేకులకి చెప్పడం అనేది ఆయన చేసేవారు. అయినప్పటికీ ఆ యొక్క శిష్యుల్లో ఆ యొక్క ప్రేమ గాని, ఆ గౌరవం గాని లేకుండా పోవడం వల్లే ఈ యొక్క ప్లేగ్ వ్యాధి అనేది వచ్చింది. అనేక మంది చనిపోయారు అని మిద్రాస్ చెప్తుంది. అలాగే ఇయర్ 20వ తారీఖు 1312 బీసీఈ సీనాయి పర్వతంపై తోరాను తీసుకున్న దాదాపు ఒక సంవత్సరం తర్వాత వారు ఆ యొక్క శిబిరాన్ని విడిచి ప్రయాణించడం అనేది జరిగింది. మేఘము గుడారం మీద నుండి పైకి ఎత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణము సాగించారు. మేఘం ఎక్కడైతే నిలిచిందో అక్కడే తమ గుడారాలు మళ్ళీ వేసుకోవడం అనేది జరిగింది. ఇది సంఖ్యాకాండం 9వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. ఇది ఎప్పుడు జరిగిందంటే 2వ నెల 20వ తారీఖున 1312 బీసీఈలో జరిగింది ఈ యొక్క విషయం. అలాగే అయర్ అంటే 2వ నెల 28వ తారీఖున 877లో రామాలో సమూయేలు అక్కడ చనిపోవడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఈ యొక్క 2వ నెలలో జరిగినటువంటి విషయాలు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోండి.